హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. అప్పటికప్పుడే 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రవ్వ దోశను ఇలా చేయండి. చూడగానే తినాలనిపించే విధంగా కలర్ఫుల్గా, అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఇలా దోశలు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ ఇన్స్టంట్ దోశ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక చట్నీ జార్ను తీసుకొని 2 టమాటోల్ని స్లైసెస్గా కట్ చేసుకొని 1 ఇంచు వరకు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు కారంను, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. జార్లో కొన్ని వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా ఆ ప్యూరీలో వేసుకోవాలి. 1 కప్పు వరకు బియ్యం పిండిని టమాటో ప్యూరీలో వేసుకోవాలి. 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కాస్త క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. 2 స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండికి ఆల్టర్నేట్గా గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటన్నింటినీ టమాటో ప్యూరీలో బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసుకొని 10-15 నిమిషాలు అలా ఉంచేయాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. రవ్వ బాగా నానిపోయి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ దోశ బ్యాటర్ మనకి రవ్వ దోశలాగా పల్చగా ఉండాలి కాబట్టి ఇంకొక కప్పు వాటర్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుంది. 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ను వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అలా పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దోశ పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన పెనం మీద కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇలా బ్యాటర్ని వేస్తున్న ప్రతిసారి కలుపుకొని రవ్వ దోశలాగా పిండిని స్ప్రెడ్ చేస్తూ వేసేసుకోవాలి. ఈ దోశని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చారంటే చాలా క్రిస్పీగా వస్తుంది. దోశ మెత్తగా రావాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దోశ పైన తడారిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. 2 నిమిషాల పాటు అలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. దోశ వేసే ముందు కంపల్సరీ ప్యాన్ మీద వాటర్ని స్ప్రింకిల్ చేసి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. దోశను వేస్తున్న ప్రతిసారి గంటెతో పిండిని బాగా కలుపుకోవాలి. ఈ ఇన్స్టెంట్ దోశలు కాలడానికి కాస్త టైం తీసుకుంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ దోశ కాంబినేషన్కి నేను పల్లీ చట్నీ చేశాను. మా ఇంట్లో ఏ టిఫిన్లకైనా పల్లీ చట్నీ కంపల్సరీగా చేయాల్సిందే. పల్లీ చట్నీని ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో నేను పల్లీ చట్నీని పెట్టాను. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం చేసుకున్న ఈ దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేశారంటే వేడివేడిగా ఇన్స్టెంట్ టమాటో దోశ ఆరగించడానికి రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.